మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, రెండు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాజ్యస్థానంలో రాహువు, ఇది రాహువు రాజ్యస్థానంలో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ గురువు యోగ్యాన్ని ఇవ్వకపోతున్నాడు అనమాట. ఇది గురువు మంచి స్థానంలో ఉన్నందువలన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా మిథున రాశి వారికి కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తున్నటువంటి సమయం. కాకపోతే ఇక రాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి చూస్తుంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి అనేది తృతీయం మీద ఉంది. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కానీ మీరు ధైర్యంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. దీనికి కారణం ఎందుకంటే కుజుడు అష్టమంలో యోగించడు, ధన క్షయకారకుడుగా ఉంటాడు, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తుంటాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో తన యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద ఉందన్నమాట. అంటే తన యొక్క దృష్టి అనేది కరెక్ట్గా కేంద్రీకృతమైనది. ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఇది ధనస్థానం, కుటుంబ స్థానం మీద ఎక్కువగా ఉంది కుజుడి యొక్క దృష్టి. ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ధనస్థానం మీద ఉంటుందో పిల్లల గురించి ప్రయత్నాల్లో అంత పాజిటివ్నెస్ ఇవ్వదు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. కోపాన్ని తగ్గించుకోవాలి. అష్టమంలో కుజ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా మనం మిగతా విషయాలు మనం చూసినట్లయితే రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా యోగించట్లేదు. మిథున రాశికి అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. స్థిరచరాస్తులు కొనుగోలు, ఆస్తులు కొనుగోలు కానీ, లేకపోతే మీ తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి కానీ, తండ్రి గారి తరపు బంధువుల నుంచి రావాల్సినటువంటి మద్దతు విషయంలో కానీ అంత సంపూర్ణంగా ఉండదు. దీనికి కారణం ఏమిటి అంటే రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగకారకుడు కాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. రవి, శని ఆది శత్రువులు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగించట్లేదు. ఆ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క నెల ఏదో ఫిబ్రవరి నెల మొత్తం ఆ రవి శని యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఆ యొక్క స్టార్ట్ అయిన మొత్తం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి గురువు యొక్క బలం అనేది ఉంది. కాకపోతే లక్ గురించి వీరు ముఖ్యంగా కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా స్టెబిలైజేషన్ అనేది ఉండాలి. లక్ అనేది ఫేవరబుల్ అవ్వాలంటే భాగ్యస్థానం అనేది చాలా ముఖ్యం. భాగ్యస్థానంలో రవి అనుకూలత లేకపోతే లక్ అనేది సరిగా రాదన్నమాట విద్యార్థులకి. సో కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఆదివారం పూట ముఖ్యంగా సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని తామ్ర పాత్రలో సమర్పించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా లక్ ఫేవరబుల్గా లేకుండా ఉంటే ఏదైనా కొత్తగా ఆరంభించాలనుకున్న వారికి రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా వచ్చేటప్పటికి అటువంటి ఫలితాన్ని, అటువంటి రెమెడీనే చేసుకోవచ్చు. అలాగే సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడిని అధికంగా పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలత లేదు కాబట్టి వీరు సింధూరాన్ని ధరించినట్లయితే వైవాహిక జీవితంలో ప్రశాంతత, ధనక్షయాన్ని కొంచెం తగ్గించుకోవడానికి కారకంగా కూడా ఉండగలుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.